చందన్పూర్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడి జమీందార్ చాలా ధనవంతుడు, ఇంకా సర్వగుణ సంపన్నుడు. కానీ ఆ జమీందార్ చాలా పిసినారే. అతను అతని కుటుంబం కోసం ఒక పెద్ద ఇంటిని కట్టాలి అనుకుంటాడు. జమీందారు అతని పెద్ద ఇంటిని కట్టే బాధ్యతను కాంట్రాక్టర్ రమేష్కి ఇస్తాడు. అతను రమేష్ గురించి చాలా గొప్పగా విన్నాడు. అతను చాలా మంచివాడు, త్వరగా పని చేస్తాడు, కష్టపడేవాడు, ఇంకా నిజాయితీ గలవాడు అని. రమేష్కి ఆ విషయం తెలియగానే జమీందార్ అతనికే కాంట్రాక్ట్ ఇచ్చాడు, మహల్ కట్టడానికి అని. ఆ ఆనందం పట్టలేకపోతాడు. రమేష్ అతని కూలీ వాళ్ళని తీసుకుని ఆ చందన్పూర్ గ్రామానికి బయలుదేరుతాడు. ఇంకా అప్పుడే అతని భార్య కమల పిలుస్తుంది. ఇదిగోండి, వినండి వినండి, వెళ్లే ముందు నోరు తీపి చేసుకోండి. చాలా ఆనందకరమైన విషయం. ఒకవేళ మేము అక్కడికి వెళ్ళి బాగా పనిచేస్తే మాత్రం జమీందారు గారు బంగారు నాణాలిస్తారు మాకు. భగవంతుడి దయ వల్ల మీ మనసులోని కోరికలన్నీ తీరాలి. రమేష్ అతని కూలీ వాళ్ళందర్నీ తీసుకుని చందన్పూర్ గ్రామానికి బయలుదేరుతాడు. అరే, నేను విన్నాను చందన్పూర్ గ్రామంలో బాగా ధనవంతుడైన వ్యక్తి ఉన్నాడని. చూడండి, ఒకవేళ మనం మహల్ని బాగా తయారు చేస్తే చందన్పూర్లోని అందరి ఇళ్ళు కూడా మనతోనే కట్టించుకుంటారు. భలే డబ్బులు వస్తుంది. ఒరే, మరీ అంతగా ఆలోచించకు. ఒకవేళ మహల్ సరిగ్గా కట్టకపోతే చందన్పూర్ గ్రామ ప్రజలు మనల్ని వదిలిపెట్టరు కూడాను. అసలే జమీందారు చాలా పిసినారట, నేను విన్నాను. కూలి వాళ్ళ ఉత్సాహం చూసి కాంట్రాక్టర్ రమేష్ వాళ్లతో మాట్లాడతాడు. ఇంకా ఇలా అంటాడు. అన్నలారా, ఇది వినండి. మన జీవితంలోనూ చాలా గొప్ప పని మనకి దొరికింది. ఇక్కడ పెద్ద జమీందారు వాళ్ళ మహల్ని మనతోనే కట్టించుకోవాలనుకుంటున్నారు. మనం జాగ్రత్తగా పని చేయాల్సి ఉంటుంది. జమీందారు గారు మనపైన నిఘా కూడా పెట్టారు. ఏదైనా సామాను కానీ వస్తువు కానీ దొంగిలించడం, కల్తీ కానీ చేస్తే అస్సలు వదిలిపెట్టరు మనల్ని. మేము మాకు సాధ్యమైనంతగా కష్టపడి పని చేస్తాము. కానీ మీరు మా కూలి వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకోండి. దాని గురించి మీరెవరూ కంగారు పడకండి. మీరు ఉండటానికి, భోజనానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా జమీందారు గారు చేస్తారు. రేపటి నుంచే పని మొదలుపెట్టి త్వరగా మహల్ని కట్టేయండి. రమేష్ అందరికీ అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు. అంతలో అక్కడికి జమీందార్ గారు స్వయంగా వస్తారు. ఏం కాంట్రాక్టర్ గారు, మా ఊరి నీళ్లు మీ వాళ్ళందరికీ బాగా నచ్చాయా? అంతా బాగుంది సార్. నేను కేవలం పని ఎలా చేయాలని మా కూలి వాళ్ళకి చెప్తున్నాను. కూలి వాళ్ళంటే గుర్తొచ్చింది. మీరందరూ ఉండటానికి మేము ఏర్పాట్లు చేసేశాము. మీరు త్వరగా నా మహల్ని నాకు కట్టివ్వండి చాలు. ఇంకా మీ కూలి వాళ్ళ నిజాయితీ గురించి నేను చాలా బాగా విన్నాను. అదే సమయంలో రమేష్ పని ఎలా చెయ్యాలి అని సలహా ఇస్తూ ఇలా అంటాడు. మనందరం చాలా జాగ్రత్తగా పనిచేయాలి. ఈ జమీందారు చాలా పిసినారట. సార్, మేము కూడా విన్నాము. సామాన్లు ఎంత అవసరమవుతాయో అంతే తెప్పిస్తారట. పోయినసారి ఈయన ఒక మహల్ని కట్టించేటప్పుడు అందులో సిమెంట్ తక్కువైందట. సిమెంట్ తక్కువైందని చెప్పి అందులోని మట్టితో కట్టించాడు. కాంట్రాక్టర్ సార్, నాకు ఇదే భయంగా ఉంది. మనం సామాన్లు అయితే తీయకుండా ఉంటే చాలు. అరే, పని మొదలు పెట్టకనే ముందే మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? పని ఎంతో బాగా జరుగుతుంది. భగవంతుడు ఎప్పుడు మనతో పాటే ఉంటారు. పదండి, వెళ్ళండి. రమేష్ ఇంకా కూలి వాళ్ళ కంగారు చూసి జమీందార్ ఇలా అంటాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మహల్ కట్టడానికి కావాల్సిన సామానంతా ముందే తెప్పించి ఉంచాను. మీరు మహల్ని చాలా విశాలంగా కట్టండి, అది చాలు. రమేష్ ఇంకా కూలివాళ్ళు జమీందార్ మాటలు విన్న తర్వాత మహల్ కట్టడం మొదలు పెడతారు. మరుసటి రోజే కూలి వాళ్ళందరూ పని మొదలు పెడతారు. అప్పుడే రమేష్ జమీందార్ సార్ దగ్గరికి వెళ్ళి మహల్కి కావలసిన సామాన్ లిస్టుని ఇస్తాడు. జమీందార్ గారు, కొన్ని విలువైన రాళ్ళని తెప్పించండి. అవి మాత్రమే మిగిలిపోయి ఉన్నాయి. ఇంకా పని మొత్తం పూర్తయిపోయినట్లే. సరే కాంట్రాక్టర్ గారు, నేను తెప్పిస్తాను. మహల్లోని ఎలాంటి లోటు ఉండకూడదు. వాటిని నేను వెంటనే తెప్పిస్తాను. జమీందార్ దగ్గర నుంచి చిట్టి తీసుకుని పనివాడు ఆ విలువైన రాళ్లను తీసుకుని రావడానికి వెళ్తాడు. ఆ పనివాడు రాళ్లు తెచ్చే వరకు కూలివాళ్లు కాంట్రాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు. అరే బాప్రే, మహల్ ఇంత ఖరీదైన రాళ్లతో తయారవుతుందా? ఇవి చాలా ఖరీదైన రాళ్ళు.
మనం చాలా జాగ్రత్తగా పనిచేయాలి. మనం జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది. కొంచెం అటు ఇటు అయినా పరిస్థితి చేయి దాటుతుంది. కాసేపటికి ఆ పనివాడు ఆ విలువైన రాళ్లని తీసుకుని అక్కడికొస్తాడు. ఒకవేళ నేను ఇంత ఖరీదైన రాళ్లతో ఇల్లు కట్టాను అంటే ఇంకా నాకు మరియు నా కూలి వాళ్ళకి మంచి పేరు వస్తుంది, మంచి పని దొరుకుతుంది. నేను ఆ రాళ్లతో కట్టేస్తాను. రమేష్ ఆ విలువైన రాళ్ళని పనిచేసే చోట పెట్టేస్తాడు. ఇంకా కూలి వాళ్ళని కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. సాయంత్రం అయింది కదా, మీరందరూ ఇక విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయాన్నే ఈ విలువైన రాళ్లతో మహల్ కట్టడం మొదలు పెట్టాలి. గ్రామమంతా విలువైన రాళ్ళు వచ్చాయి అని తెలియగానే దొంగలకు వాటి గురించి తెలిసిపోతుంది. దొంగలందరూ కలిసి ఆ రాళ్లన్నీ మాయం చేసేస్తారు. ఉదయం రమేష్ ఇంకా అతని కూలివాళ్లు పనిచేసే చోటుకు వెళ్లి చూస్తారు. ఇంకా ఇలా అంటారు, కాంట్రాక్టర్ గారు, జమీందారు గారు ఇంతవరకు కూడా ఒక్క రాయిని కూడా ఏర్పాటు చేయలేదు. కూలి వాళ్ళందరూ ఎప్పటి నుంచో రాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రాళ్ల కోసమే పనంతా ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు? అరే, రాళ్ళైతే రాత్రి ఆయన పని వాళ్ళు తెచ్చిపెట్టారు కదా. నేను స్వయంగా నా కళ్ళతో నేను చూశాను. విలువైన రాళ్ళు కదా, ఇంకెక్కడైనా దాచిపెట్టి ఉంటారు. నేను జమీందారు గారిని అడిగి వస్తాను. ఇంకా కాంట్రాక్టర్ జమీందారి ఇంటికి వెళ్తాడు. జమీందార్ ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. జమీందారు గారు, మా కూలి వాళ్లకు ఇప్పటి వరకు రాళ్ళు తెచ్చివ్వలేదు. మీరు ఏర్పాటు చేశానని మీరు చెప్పారు కదా, ఆ పని అక్కడే ఆగిపోయింది. అరే, రాళ్ళు నేను నిన్ననే ఏర్పాటు చేశాను కదా. అక్కడ చిట్టి నేను వెంటనే మా పనివాడి కూడా ఇచ్చేశాను. జమీందార్ ఆ పనివాడిని వెంటనే పిలిచి అడుగుతాడు, అరే మంగులు, నువ్వు రాళ్ల ఏర్పాటు ఇంకా చేయలేదా? అయ్యగారు, నేను రాత్రి మీరు చెప్పిన పని చేసేశాను. ఆ రాళ్ళన్నింటినీ కూడా రాత్రి ఆ పని చేసే ప్రదేశానికి పంపాను. అరే, మరి ఆ రాళ్ళు కనిపించడం లేదు. ఏమైనా ఆ రాళ్ళు ఎవరు తిన్నారు? ఆ తర్వాత ఇద్దరు రమేష్ ఇంకా జమీందార్ పనిచేసే చోటున కూలి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. జమీందార్ ఇంకా రమేష్ అక్కడికి వెళ్లి చూస్తారు. వాళ్ళకి దూరం వరకు ఒక్క రాయి కూడా కనబడలేదు. అరే కాంట్రాక్టర్, ఇది ఖచ్చితంగా నువ్వు నీ కూలి వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది. జమీందార్ గారు, మేము పేదవాళ్లమే కానీ దొంగలం మాత్రం కాదు. మేమెక్కడి నుంచి తీసుకొస్తాం అంత ఖరీదైన రాళ్ళని? మా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇదంతా నీ జాగ్రత్తలోనే ఉండాలి కదా. ఎలాగైనా సరే నువ్వు ఆ రాళ్ళని తీసుకుని రావాల్సిందే. వాటిని తీసుకొచ్చి నా మహల్ని కట్టి ఇవ్వు నువ్వు. ఇంకా మీరు దొంగలని ఎవ్వరూ పనివ్వరు మీకు. కాంట్రాక్టర్ నిరాశపడుతూ అడవి వైపుకు వెళ్తాడు. ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు అతను ఏం చెయ్యాలో అని, రాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని. భగవంతుడా, నువ్వు నాకు ఎంత పెద్ద పరీక్ష పెట్టావు. ఏదైనా దారి చూపించు భగవంతుడా. కాంట్రాక్టర్ నిరాశపడుతూ అడవి లోపలికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక పెద్ద తోట కనబడుతుంది. కాంట్రాక్టర్ అక్కడికి వెళ్ళి ఒక చెట్టుని చూస్తాడు. అక్కడ రాసి ఉంటుంది, స్వచ్ఛమైన మనసుతో ఏదైనా ఒక కోరిక కోరుకో, అది ఖచ్చితంగా తీరుతుందని. రమేష్ ఒక కోరిక కోరుకుంటాడు. దేవుడా, నాకు ఈ కోరికని తీర్చునాయనా, లేకపోతే మేమందరం కూడా రోడ్డున పడతాము. రమేష్ మనసులో కోరుకుని ఆ రాళ్ల చెట్టు రావాలి అని ఒక విత్తనం నాటుతాడు. చూస్తూనే ఆ విత్తనం ఒక పెద్ద చెట్టులా మారిపోతుంది. రమేష్ ఆ రాళ్ల చెట్టుని చూసి ఆశ్చర్యపోతాడు. ఇంకా అతను కూలి వాళ్ళని పిలిచి ఆ చెట్టు గురించి చెప్తాడు. సార్, మనం ఇప్పుడు ఎక్కడికి పోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ రాళ్ల చెట్లను కొట్టి మహల్ని తయారు చేయొచ్చు. జమీందార్ గారి మహల్ని మనం తయారు చేద్దాము. ఆ రాళ్ల చెట్టుతో కాంట్రాక్టర్ జమీందార్కి మహల్ కట్టిస్తాడు. ఇంకా గ్రామమంతా అతని పేరు నిలబెట్టుకుంటాడు. ఒప్పుకోవాలి, నిన్ను ఇంకా నీ కూలి వాళ్ళని. నా మహల్ని మీరు చాలా బాగా తయారు చేశారు. చాలా బాగుంది, ఘనంగా ఉంది. ఆ మాట వినగానే కూలి వాళ్ళందరూ రమేష్ని వాళ్ళ భుజాలపైన ఎత్తుకుని పండుగ చేసుకుంటూ ఉంటారు.